ఇక మేడారం జాతరతో పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. రంగురంగుల గాజుల దుకాణాలతో మేడారం మెరిసిపోతోంది. చిన్న పిల్లల ఆట వస్తువుల షాపులు, మిఠాయి కొట్లు భారీగా ఏర్పాటు చేశారు. అందుకోసం గాజుల దుకాణాలు ప్రత్యేకంగా సిద్ధం చేశారు. అంతేకాకుండా అమ్మవారు ఇష్టపడే ఎరుపు, పసుపు, పచ్చ గాజులతో అటు దుకాణాలు కలకలలాడుతున్నాయి. రంగురంగుల గాజులతో మేడారం మెరిసిపోతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మేడారం ఒకప్పుడు దట్టమైన అడవులతో కేవలం గిరిజన బిడ్డలతో నిండిపోయి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రము మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతున్నప్పటి నుంచి ఇక్కడంతా కూడా షాపులు అయితే మాత్రము ఈ ప్రాంగణంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అన్ని రకాల అటు బంగారాన్ని తీసుకువెళ్లడంతో పాటు మొక్కులు చెల్లించిన తర్వాత ఈ స్వీట్ పదార్థాలు ఏవైతే ఉంటాయో వీటిని చిలుకలు అని అంటారు. ఈ పదార్థాన్ని అటు ప్రసాదంలో కలిపి వాళ్ళు పంచడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అన్ని రకాల స్వీట్స్ అనేవి మార్కెట్లో ఉంటాయి. దాంతోపాటు షాప్స్ కూడా ముఖ్యంగా ఇటు స్వీట్స్తో షాపుతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి అందరికీ అటు బొమ్మలు కావచ్చు, అదేవిధంగా గాజులు కావచ్చు, అన్ని రకాల ఐటమ్స్ అనేది ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. వచ్చినటువంటి భక్తులు వీటిని పిల్లలకి బొమ్మల్ని కొనిచ్చి ఎంతో సంతోషంగా ఈ జాతరను అనేది జరుపుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఈ షాప్కి సంబంధించినటువంటి వ్యాపారి ఉన్నారు. చెప్పండి భయ్య, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మహారాష్ట్ర నాందేడ్ నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇక్కడ బిజినెస్? 20 సంవత్సరాల నుంచి. ఎట్లా ఉంటుంది అసలు ఇక్కడ బిజినెస్? బాగానే ఉంటుంది. ఏమేమి ఉంటాయి మీ దగ్గర? బొమ్మలు అన్ని పిల్లగాలు ఆడేది బొమ్మలు ఉంటాయి, పలారం అది మిఠాయి ఉంటుంది. జనాలు కూడా మంచిగా వస్తారు. జాతర కూడా బాగా జరుగుతుంది. అందుకోసం మేము ఇంత దూరం నుంచి ఈడికి వస్తాం. అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడ? అంతా మీకు ఇబ్బంది లేకుండా అంతా మంచిగా? ఇబ్బంది అంటే అంత ఏమి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వం నుంచి ఏం ఇబ్బంది ఉండదు. వస్తాం, ఈడ మంచిగానే జాతర చేసి వెళ్ళిపోతాం. ఒక నెల రోజులు ఉంటాం మేము ఈడ. నెల రోజులు అయిన తర్వాత వెళ్ళిపోతాం. 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించి వీళ్ళు దాదాపు నెల రోజుల పాటు ఇక్కడే ఉండి వాళ్ళ బిజినెస్ అనేది చేసుకుంటూ ఉంటామని చెప్తున్నారు. చెప్పండి మేడం. ఇప్పుడు మేము 16 సంవత్సరాల నుంచి వస్తాం ఇక్కడ. ఇవాళ ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి సౌలతులు, నీటి వసతి కానీ, కరెంట్ కానీ, వ్యాపారాలకు మంచి సౌలతులు ఉన్నాయి. విదేశాల నుంచి, దేశ నలుమూలల నుంచి వస్తున్నారు. బందరులు కానీ, మళ్ళీ వీళ్ళు గొండు సోదరులు కానీ మొత్తం వస్తున్నారు. ఏంటంటే మేము చెప్పేది ప్రభుత్వం ఏంటంటే ఇట్లా వచ్చే జాతరకి మేము మా మైనారిటీ తరపు నుంచి ఇక్కడ ఒకటి మా మస్జిద్ కానీ వేల మంది ముస్లిమ్స్ వస్తారు, అందరు వస్తారు. కాబట్టి ఒక మస్జిద్ గురించి చేస్తే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సీతక్కకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మస్జిద్ ఉంటే మంచిగా. ఎందుకంటే మేము నెల 2 నెలల నుంచి ఇక్కడ ఆదిలాబాద్ నుంచి వచ్చినాము, ఇదే ఉంటున్నాం, ఇదే వ్యాపారం చేస్తున్నాము 16 సంవత్సరాలు. ఇప్పుడు ఏంటంటే వనదేవత సమ్మక్క సారమ్మ దేవత, వనదేవత వారి తరపు నుంచి మాకు నా పిల్లలు కానీ నేను కానీ అందరు ఇక్కడనే మేము కష్టపడతాము. నెల రోజుల నుంచి ముందు వచ్చి కష్టపడతాం. మా వ్యాపారం మంచి జరుగుతున్నది. అన్ని రకాల చిన్నపిల్లలు, పెద్దలు అన్ని వస్తువులు ఉన్నాయి. చూస్తున్నాం కదా. అయితే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించి అటు కొత్తగా కొలువు తీరినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కూడా అన్ని రకాల వస్తువులు ఏవైతే అటు బొమ్మలు కావచ్చు, అదేవిధంగా మార్కెట్లో అయితే మాత్రము అమ్మవార్లకు ఎంతో ఇష్టమైనటువంటి గాజులు, ముఖ్యంగా మహిళలకు కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు ఈ గాజులకి సంబంధించి. ప్రస్తుతం ఇక్కడ గాజులు కూడా అనేక రకాలైనటువంటి గాజులు ఉన్నాయి. చెప్పండి అమ్మ, అంటే ఇక్కడ అటు వచ్చే మహిళలు మాత్రమే ఈ గాజుల్ని కొంటూ ఉంటారా, లేకపోతే అమ్మవారికి కూడా ఏమైనా సమర్పించడానికి? అందరికీ నమస్కారం. మేడారం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడ మాది లోకల్ అండి. మేము అమ్మవారికి కూడా బ్యాంగిల్స్ అమ్ముతాము. ప్లస్ ఇక్కడికి వచ్చే వాళ్ళు దేవుడు వాళ్ళనేసి వీళ్ళనేసి కూడా చాలామంది గాజులు వేసుకుంటారు. చాలా వెరైటీస్ కూడా ఉంటాయి మా దగ్గర. మాకు రోజు కూడా చాలా గిరాకీ అవుతుంటుంది. చాలా వెరైటీస్లో చాలా రకాలు, చాలా మంది వస్తారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మేము బ్యాంగిల్స్ అమ్ముతాము. ఇంకా మా దగ్గర టాయ్స్ ఉంటాయి, బ్యాగ్స్ ఉంటాయి, అన్ని రకాల వస్తువులు మా దగ్గర దొరుకుతాయి. అంటే దాదాపు నెల రోజుల పాటు ఈ జాతరకి పబ్లిక్ వస్తూనే ఉంటారు కాబట్టి కస్టమర్లు ఏ విధంగా వస్తూ ఉంటారు? రోజు చాలా పబ్లిక్ వస్తున్నారు. మాది లోకలే కాబట్టి రెగ్యులర్గా మామూలుగా ఎనీ టైం వస్తూనే ఉన్నారు. ఒకప్పుడు అయితే ఏదో జాతరకే వచ్చామా అనే విధంగా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా రెగ్యులర్గా జనాలు వస్తున్నారు. ఇప్పుడు జాతర కాబట్టి ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంది. ఇంకా ముందు జాతర ఇంకా ఉంది కాబట్టి 2 డేస్లో ఇంకా ఎలా వస్తారో పబ్లిక్ తెలియదు, చూడాలి. ఇంకా మాకు కూడా చాలా బిజినెస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.
ఇంకా మా గిరాకులు కూడా చాలా బాగున్నాయి ఇప్పటివరకు అయితే. ఇంకా ముందు చాలా ఉండాలని కూడా ఆ దేవుని బాగుంటుందని కోరుకుంటున్నాము. అంటే ఇప్పుడు అమ్మవారికి సమర్పించేటప్పుడు గాజులు ఎలాంటి రంగుల్ని ఎక్కువగా తీసుకుంటున్నారు? రెడ్ గ్రీను ఎక్కువ అమ్మవారికి ఇస్తారు. ఇంకా కొందరు అయితే ఎల్లో రెడ్ ఇస్తారు. రెడ్ గ్రీన్ ఎల్లో 3 కలర్సే బాగా సేలింగ్లో ఉంటాయి. వచ్చిన పబ్లిక్ కూడా రెడ్ గ్రీన్ ఎల్లోనే చాలా వేసుకుంటారు. మా షాప్లో కూడా మ్యాక్సిమం మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, రెడ్ గ్రీన్ ఎల్లోనే చాలా కనిపిస్తుంటాయి బ్యాంగిల్స్. ఇంకా బాగా అయితే రెడ్ గ్రీన్ ఎల్లోనే అమ్మవారికి. అంటే ఎక్కువగా అటు మహిళలు ఈ మట్టి గాజులు ఏవైతే ఉంటాయో ఆ మట్టి గాజులను అమ్మవారికి సమర్పించడంతో పాటు వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా వేసుకుంటుంటారు కాబట్టి ఇలాంటి వెరైటీస్ ఉంటాయి. వెరైటీస్లో అంటే మ్యాటు బాగా నడుస్తుంది అండి, వెల్వెట్ ఇలా. ఇప్పుడు ఇట్లా 3 కలర్స్ షైన్లో వస్తుంది. మేమైతే ఇక్కడ మేడారం స్పెషల్ బ్యాంగిల్స్ అని ఈ 3 రంగ్స్ వేస్తాము. ఇట్లా 3 రంగ్స్ ఇక్కడ మేడారం ప్రత్యేకంగా స్పెషల్గా మేము వేసే బ్యాంగిల్స్ అండి. ఇవి బాగా సేలింగ్లో ఉంటాయి ఈ బ్యాంగిల్స్ అయితే. ఇవి అమ్మవారికి చాలా ఇష్టమని మేము ఇక్కడ ఈ గాజులు అయితే అమ్ముతామండి. అంటే రేట్స్ వైజ్గా వచ్చేటువంటి కస్టమర్స్ ఏమైనా రేట్స్ ఎక్కువగా ఉన్నాయని కానీ ఎలా ఏమన్నా అంటూ అన్నీ అవైలబుల్గా ఉండేటట్టు మేము అన్ని రేట్స్ బ్యాంగిల్స్ అమ్ముతామండి. ఎవరికైనా కస్టమర్కి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎలాంటి బ్యాంగిల్స్ కావాలంటే అలాంటి రేట్లలో అలాంటి బ్యాంగిల్స్ ఇస్తాం. వచ్చిన కస్టమర్ హ్యాపీగా వెళ్ళాలి, కానీ మాకు ఇది రాలేదు అది రాలేదు అనే ఉద్దేశం లేకుండా హ్యాపీగా పంపించే ఉద్దేశం మాకు. ఎందుకంటే మేము చేసే వ్యాపారం ఇది కాబట్టి మా దగ్గర నుంచి గాజులు చాలా అందంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని వాళ్ళకి ఎలాంటి రేట్స్ అయితే ఉంటాయో అలాంటి రేట్స్కి రీజనబుల్ రేట్స్కి ఇస్తాం. చూస్తున్నాం కదా. అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కలర్లు ఎల్లో కావచ్చు, గ్రీన్ కావచ్చు, రెడ్, ఈ బ్యాంగిల్స్ అయితే మాత్రము అటు అమ్మవారికి సమర్పించడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అమ్మకదారులు ఉన్నారో ఎక్కువగా మార్కెట్లో అయితే మాత్రం వీటిని విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు కూడా ఎక్కువగా అయితే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అమ్మవారికి ఏ కలర్ అయితే ఇష్టం ఉంటుందో ఆ కలర్ని అమ్మవారికి సమర్పిస్తారు. మరికొంతమంది వాళ్ళు వేసుకొని కూడా, ఎందుకంటే మహిళలు అమ్మవారితో సమానంగా కొలువు తీరుతారు కాబట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళు వేసుకోవడానికి కావచ్చు, అమ్మవారికి వేయడానికి అయితే మాత్రం ఈ గాజులకు ఒక ప్రత్యేకత ఈ మేడారంలో ఉందనే చెప్పుకోవచ్చు. ఇలాంటి అన్ని రకాల గాజులు అనేది ఇక్కడ మేడారం జాతరలో అవైలబుల్ ఉండడంతో కస్టమర్లు అయితే మాత్రం ఎక్కువగా ఇలాంటి గాజుల్ని కొనడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పేసి అమ్మకందారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సంతోష్తో సుజాత, మేడారం.